గారు, అలాగే మార్వాడి గో బ్యాక్ ఉద్యమకారులు పిడమర్తి రవి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు ఉన్నారు. అందరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. ఫస్ట్ రవి గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ చేస్తుంది, ఉద్యమానికి ఆద్యం పోస్తుంది కూడా మీరే కాబట్టి ఏంటి పరిస్థితి? ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మార్వాడి గో బ్యాక్ అనే నినాదము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది? దీని పేరుతో ఉద్యమాలు నడుస్తున్నాయి. కొంతమంది ఎవరైతే మార్వాడి గో బ్యాక్ నినాదం అందుకున్నారో మీలాంటి వాళ్ళు, శ్యామ్ లాంటి వాళ్ళని మార్వాడీలు ఫోన్ చేసి వాళ్ళని బెదిరించటాలు ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఎందుకు వచ్చింది ఈ ఉద్యమం సడన్గా అనేది? ఇది సడన్గా ఏం కదండి. ఒక సంవత్సరం నుంచి మేము దీని మీద ఇంటర్నల్గా వర్కౌట్ చేస్తున్నాం. అంటే వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది, వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి, బెదిరిస్తుండ్రు, కొడుతుండ్రు, అన్ని వ్యాపారాల్లో వాళ్ళే ఉన్నారన్న అభిప్రాయానికి వచ్చిన మేము పానీపూరి గో బ్యాక్ అని చెప్పేసి ఒక చిన్న స్లోగన్ తీసుకొని ఒక సగం తెలంగాణ జిల్లాలో ఆల్రెడీ మా పాత ఉద్యమకారులతోటి సమావేశాలు పెట్టుకుంటూ వస్తాను నేను. ఆర్డర్ సడన్ ఏమైందంటే మొన్న అతన్ని మొండ మార్కెట్లో కొట్టడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మాధవలతలు కానీ రాజ్ సింగ్ గారు ఏమంటారంటే అది చిన్న కారణం అంటుండు, కానీ ఒక ఉద్యమం మలుపు తిప్పడానికి చిన్న కారణాలే ఉంటాయండి. చిన్న కారణాలు ఉంటాయి. మాకు అది నీకు ఇప్పుడు చిన్న కారణమా పెద్ద కారణమా అనేది వ్యక్తిగత కారణం, వ్యక్తిగతమే, అది ట్రాఫిక్ సమస్య కూడా మేము దాన్ని అనుకోవట్లేము. కానీ ఒక వ్యక్తిని ఒక ఇద్దరి మధ్య జరిగిన సంఘటనని వందల మంది మార్వాడీలు మూకుమ్మడి దాడి, మూడు సామాజిక వర్గాల పైన మూకుమ్మడి దాడి చేసిండ్రు. అక్కడ ఏది చేతిలో దొరికితే, ఏది రోడ్డు మీద దొరికితే దాన్ని పట్టుకొని కొట్టిండ్రు. ఇంకెందుకు ఊకుంటామండి మేము? మీరు బతకడానికి వచ్చి మా వ్యాపారాలని, మా బతుకుని బుగ్గుపాలు చేసి, సరే భారతీయ పౌరుడుగా ఎక్కడైనా బతుకొచ్చు అనుకుంటే మళ్ళీ మా పైకి వెళ్ళి మా మీద దాడులు మాట్లాడితే మా వాళ్ళకే ఫోన్ చేసి బెదిరియటం, పార్టీల సపోర్ట్ తీసుకొని బెదిరియటం, మీరు పలానా సామాజిక వర్గం అనటం, మీరు పలానా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనటం. ఏమండి, కమ్యూనిస్టులకి సంబంధమా? టీఆర్ఎస్ పార్టీకి సంబంధమా? కాంగ్రెస్ పార్టీకి సంబంధం? వీళ్ళు ఎవ్వరు లేరండి. ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమం ఇది. కేవలం మా ప్రాంతంలో మాకు బతుకు లేకుండా చేసిండు. ముఖ్యంగా కోమట్లు ఉంటారండి తెలంగాణలో, ఎప్పటి నుంచో వ్యాపారం చేసి బతికిన వాళ్ళు. ఇవాళ డీమార్ట్లు వచ్చి, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చి, వాళ్ళంతా ఇక్కడికి వచ్చి సూపర్ మార్కెట్లు పెట్టి మా వాళ్ళ యొక్క వృత్తులను, వ్యాపారాలను దెబ్బతీసిండు. రెండవది నాయి బ్రాహ్మణులు అండి. వాళ్ళు తెలంగాణ సమాజానికి, మొత్తం సమాజానికి సేవ చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా హై లెవెల్ సేలూన్లు వచ్చి 500 నుంచి 1000 రూపాయల కటింగ్ చేస్తానండి వీళ్ళనే కూలీగా పెట్టి. అదేవిధంగా విశ్వకర్మలకు సంబంధించి 4-5 వృత్తులు ఉన్నాయండి. విశ్వకర్మలో ప్రధానంగా మనకు బాగా పెద్ద పని చేసే వాళ్ళు అంటే బంగారం పని అండి, స్వర్ణకారులు అంటారు. అట్లా ఒక ఆయన స్వర్ణకార పని అని చెప్పేసి భువనగిరిలో పెట్టి వడ్డీలకు పైసలు ఇచ్చుకుంటూ 4 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని చుట్టుకొని జంప్ అయిపోయిందండి. అట్లా మీకు కోకలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఒక అనుభవం ఉంటుంది వాళ్ళతోటి మాకు. అందుకోసమనే మా వాళ్ళు సీరియస్గా ఇప్పుడు చూడండి, ఇది ప్రజల చేతిలోకి వెళ్ళిందండి ఉద్యమం. నాకు ప్రారంభించిన, నేను మాట్లాడిన, ఇప్పుడు చూడండి అమన్గల్లో వాళ్ళు బంద్ పిలిపించిండ్రు. అదేవిధంగా కీసర్ల రమ్మంటున్నారు, పెద్దపల్లి రమ్మంటున్నారు, చేవెళ్ళ రమ్మంటున్నారు. చాలా ఉధృతంగా తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమాన్ని తీసుకున్నారు. ఎందుకంటే సమస్త కులాలకు ఇది ఎఫెక్టెడ్ మూమెంట్ అండి, ఎఫెక్టెడ్ వ్యాపారం అండి. అన్ని వ్యాపారాలు బిగ్గిపాలండి. మా బతికే భారం అయిపోయింది కాబట్టి మేము తిరగబడ్డాం. ఈ ప్రాంతంలో వచ్చి బతకొచ్చు, మేము బతకాలి కదా తెలంగాణ ప్రాంతంలో. మేము తెలంగాణ తెచ్చుకునేదే మా ప్రాంతంలో ఉన్నటువంటి మేము బతకాలని. మళ్ళీ వాళ్ళు వచ్చి రాక్షసుల్లాగా మా మీద పడి, మా వ్యాపారాల మీద పడి, మా వాళ్ళను కొట్టి, మొన్న బంగారం కోసం అని మహబూబ్నగర్ జిల్లాలో ఒక తెలంగాణ వ్యక్తిని చంపిరండి మార్వాడీస్. తెలిసిందండి మీకు? అట్లాంటి కోకొల్ల సంఘటనలు, పైసలు, బంగారము, ఇవైతే ఇంకా అనేక సంఘటనలు. కాబట్టి ఇక మేల్కొన్న తెలంగాణ సమాజం తిరగబడిందండి. ఇవాళ వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈవెన్ తెలంగాణ ఉద్యమ టైంలో కూడా వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి వచ్చారు, ఇంకో 30 ఏళ్ళు ఉంటారు. మీరు కళ్ళు మూసుకోడు ఉండండి, వాళ్ళు తింటారు, మీరు ఉపాసం ఉండని చెప్తున్నారా? అప్పటి నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడప్పుడు 30 ఏళ్ళ క్రితం మర్డర్ చేసిందండి, ఇప్పుడు దొరికిండ్రు. వాళ్ళు దొంగలు కదా, 30 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తాను. ఇలా నాలాంటి వాడు చైతన్యమైండు. మా వాళ్ళకి చెప్తున్నా, తెలంగాణ సమాజానికి చైతన్యమైన సమాజం తిరగబడుతుంది. ఇవాళ చేస్తే తప్పేంది, రేపు చేస్తే తప్పేందండి. ఎప్పుడు మాట్లాడితే తప్పే కదా.
వాళ్ళు చేసేది అక్రమ వ్యాపారాలు కదా, చీటింగ్ కాదా, మోసం కాదా, కల్తీ కాదా, నకిలీ కాదా, డూప్లికేట్ కాదా, ఏది కాదో చెప్పండి. ఇవాళ వాళ్ళు జిఎస్టీ కట్టారండి, వాళ్ళ దగ్గర రసీదులు ఉండవు, మొత్తం డబ్బులంతా తీసుకొని పోయి రాజస్థాన్ గుజరాత్లో పెడతారండి. ఇవాళ తెలంగాణ జీడిపికి సంబంధమే లేదు, వాళ్ళ వల్ల మాకు నష్టమే తప్ప లాభం, జీడిపి పెరగదండి. బండి సంజయ్ గారికి సరిగ్గా అవగాహన లేదండి. ఆయన కేవలం తన రాజకీయ లబ్ధి కోసం అని ఈ ప్రాంతంలో కరీంనగర్ ప్రాంతంలో గెలిచిన వ్యక్తి కరీంనగర్ ప్రజల పక్షాన ఉండకుండా ఏదో ఆయన అమిత్ షా చెప్పులు మోసుకుంటారని పక్కన ఉంటారని ఆ పార్టీలో ఉన్నామని చెప్పి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ ప్రజలు ఏం కావాలండి, ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం కావాలండి చెప్పండి. అది మా బాధ. ఇప్పటికి మేము వాళ్ళకి ఒకటి ఆప్షన్ చెప్తున్నాం. ఇక నేను మళ్ళీ మీకు చెప్తున్నా అండి, తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక షాప్ వాళ్ళు పెట్టలేరండి. మీరు పోయి చూద్దాం ఇక చూడండి. రేపు అమ్మనగాళ్ళ సంఘటన తర్వాత తెలంగాణ మొత్తం అమ్మనగాళ్ళు బాట పట్టకపోతే చూడండి, ఎక్కడ కూడా వాళ్ళు షాప్ పెట్టలేరు. ఎందుకంటే ఆ షాప్ ఒక్కటి మంచిది కాదండి. ఇవాళ చూడండి, పుల్లారెడ్డి స్వీట్ ఉందండి, క్వాలిటీ కోసం చచ్చిపోతారు వాళ్ళు. అదే కోమట్లు ఉండదు, తెలంగాణ కోమట్లు, వాళ్ళ షాపులలో దొరికే నిజమైన వస్తువులను మీరు గమనించండి. వీళ్ళ దాంట్లో అలానే డూప్లికేట్ సామాన్ పెట్టుకుంటాడు, ఇది కావాలన్నా ఇది కావాలని. కానీ రవి గారు, ఏ వ్యాపారం అయినా వాళ్ళ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైనా కొనే వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా నమ్మకం ఉంటేనే ఆ షాప్కి వెళ్తారో అక్కడ కొంటారు. నమ్మకం లేని ఏ షాప్లో అయినా, అది రాజస్థాన్ వాళ్ళదా, మార్వాడీలదా, గుజరాతీలదా, మన వాళ్ళదా అనేది చూడరు. వాళ్ళకి ఎక్కడైతే నాణ్యమైన వస్తువు దొరుకుతుందో అక్కడికే వెళ్తారు. నాణ్యమైనది కాదండి, తక్కువ రేటు. ఇక్కడ విషయం అక్కడ తెలంగాణ పేద ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేసి వాళ్ళు బిజినెస్ చేస్తారండి. ఎందుకంటే ఆ నాణ్యమైన వస్తువుని తక్కువకి ఇస్తున్నానని చెప్తాడు, కానీ నిజమైన నాణ్య వస్తువు దొరికేది మన కోట్ల కాడ. వాళ్ళు అట్లా ఇవ్వరండి, నాణ్యతదే ఇస్తారు, రేటుకే ఇస్తారు. వీళ్ళు నాణ్యత వస్తుందని చెప్పి డూప్లికేట్ వస్తుని అసలు రేటుకి అమ్ముతారు, ఎంఆర్పి రేటుకి అమ్ముతారు. అందుకోసమనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అందుకోసమే మాట్లాడుతున్నాం. లేకపోతే మన ప్రాంతంలోకి వచ్చి బతికేటోళ్ళ మీద మనకి ఎంత గౌరవం ఉంటుంది. గౌరవం పోయింది వాళ్ళు చేసే ఈ నీచమైన పనుల మీద, వాళ్ళ మీద గౌరవం పోయిందండి. వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారండి, గొప్ప పేర్లు చెప్తారు, ధర్మం, హిందూ ధర్మం అనే ఒక గొప్ప పేరు చెప్తారండి. ఆ పేరు ఎందుకు నాశనం చేస్తున్నారు ఇటువంటి పనులు చేసుకుంటూ? మరి మన వాళ్ళు కూడా, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు కూడా ఇదే నినాదం అందుకుంటే ఏంటి పరిస్థితి? మేడం, మేము వాళ్ళని వ్యాపారం చేయదంటలేదండి. మీరు ఒరిజినల్ అమ్మండి, డూప్లికేట్ అమ్మొద్దు అంటున్నాం, నకిలీ చేద్దంటున్నాం. పానీపూరి వాళ్ళు ఏమవుతుందండి, వాళ్ళు చేసే పానీపూరి మురికాల పక్కన పానీపూరి తింటే టీబీ వస్తుందండి. ఎంతమంది పిల్లలకు టీబీ వస్తుంది తెలుసా? తెలంగాణలో హైయెస్ట్ క్యాన్సర్ కేసులు ఉన్నాయండి. అన్ని కల్తీ నూనె, కల్తీ డాటా, కల్తీ నెయ్యి, కల్తీ నీళ్లు, కల్తీ పాలు అని ఉంది అసలు. వాళ్ళు చేయని రంగం ఏందండి, వాళ్ళ బాలాజీ స్వీట్ షాపులు పెట్టి మొన్న ఒక పిల్లగానికి ముషిరాబాద్ లో అక్రమంగా అన్యాయంగా మూతిలా ఆయనకి హెరాన్ పెట్టి పొరగాని చంపిర్రండి ముషిరాబాద్ లో. వాళ్ళే గంజాయి వ్యాపారం, వాళ్ళే అక్రమ రవాణా, అక్రమ ఆయుధాలు, మొత్తం అంతా ఇక్కడ మాఫియా లాగా ఉన్నారండి ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో మీరు దీన్ని మేము ఒకళ్ళ మీద, ఒక మతం మీద కానీ, ఒక కులం మీద కానీ, మార్వాడి అంటే క్యాస్ట్ కాదండి, మార్వాడి అంటే వ్యాపారస్తులు. అంటే పోనుది క్యాస్ట్కి రూపాంతరం చెందిందేమో కానీ మార్వాడి అంటే కాదండి. మార్వాడి అంటే వ్యాపారస్తులు. మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బతకాలి, మేము కూడా బతకాలి. వాళ్ళ షాపులో మాకు ఒక స్వీపర్ పని ఇవ్వమనండి, ఒక్క మనిషికండి. మానవత్వం లేకుండా నా ప్రాంతానికి వచ్చి నా నీళ్ళు తాగి నేనే పని చేసి నా సబ్సిడీ తిని నా దగ్గర వడ్డీ వ్యాపారం చేసి ఒక్క పర్సన్కి కూడా నువ్వు ఉద్యోగం ఇవ్వవా? ఎట్లా ఊరుకుంటారంటే దీన్ని? అందుకోసమని ఉద్యమం స్టార్ట్ చేసినామండి. రేపు 18వ తారీఖు ఆమనగల్లులో వ్యాపార సంఘం వాళ్ళందరూ కూడా బంద్కు పిలుపునిచ్చారు. అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజం? అంటే మీ వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. మీరు వ్యాపారం చేస్తే నిజాయితీగా ఖచ్చితంగా చేయాలి, లేని పక్షంలో మీరు రావద్దు, వెళ్ళిపోండి అంటుండ్రు. నేనేమంటున్నానంటే, ఇక షాపు పెట్టనియరు వాళ్ళు, అయిపోయిందండి. అమన్గల్ కావచ్చు, తాండూరు కావచ్చు, వికారాబాద్ కావచ్చు, షాప్ పెట్టనివ్వరు, కొత్త షాపు. మేము కూడా ఆంధ్ర వాళ్ళలాగానే, విజయవాడ లాగానే, నంద్యాల లాగానే మేము కూడా తిరగబడతాం. ఉన్న షాపు మాత్రం నిజాయితీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఉన్న షాపు నిజాయితీగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, జిఎస్టీ కట్టాలి, రసీదు ఇవ్వాలి ప్రభుత్వానికి. చెప్పి అసలు వాళ్ళ షాపులకు ట్యాక్స్ ఉండదండి, వాళ్ళ షాపులకు లైసెన్సే ఉండదండి. ఎమ్మటే రాత్రి చదువుకొని బిచాన్ని ఎత్తేసిపోతూనే ఉంటారు, ఇక దొరకరు మనకు వాళ్ళు. అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళ పట్ల మా ఉద్యమం. నిజాయితీగా ఉండేటోళ్ళని ఎవరేం చేస్తారండి? ఎవరేం చేయరు. మొత్తం మార్వాడీలు అనట్లే, 99% అట్లే ఉన్నారండి వాళ్ళు. కానీ హైదరాబాద్లో మాక్సిమం ఏ వ్యాపారం చూసుకున్నా, స్వీట్స్ చూసుకున్నా, బట్టలు, నగలు,
శానిటరీ హార్డ్వేర్ అన్నిట్లో కూడా వాళ్ళే వచ్చింది. ఎక్కువగా అవును, ఉన్నారు. అవును. సికింద్రాబాద్ జనరల్ Yes. బజారు, బేగం బజారు, రూప్ బజార్, షాపూర్ నగర్. అదే అన్న మొత్తం ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళ ఉన్నాయి. వ్యాపారాలే ఎక్కువగా ఎస్ మేడం, నడుస్తున్నాయి ఉన్నారు. కదా. అవును. ఉమ్. అంటే వాళ్ళ డామినేషన్ జరుగుతుందా, లేకపోతే వాళ్ళ నాణ్యమైన వస్తువులు ఇస్తున్నారా, ప్రజలు లేదండి లేదండి, ఇప్పుడు ఇది మోసపోతున్నారా, ఒక ఏం పెద్ద జరుగుతుంది? ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ లాగానండి. వాళ్ళు జొచ్చుకోవడం చేసారు లోపలికి. ఉమ్. మనము పేదవాళ్ళం, తెలంగాణ వాళ్ళం, అమాయకులము. ఆ మార్కెట్ని వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసిండ్రు. సో మేమేమంటున్నానంటే, చేస్తే చేసిండ్రు కానీ మా పైన దాడులు ఎందుకు? ఇంకా ఇప్పుడు మేము దీన్ని వదిలేస్తే అసలు తెలంగాణలో మాకు బతుకుండదండి. మాకు బతికేలేదు ఇక తెలంగాణలో. చూడండి అసలు ఆ కోమటి వాళ్ళు వ్యాపారాలు పనిచేసి ఇంట్లలో ఉంటారండి. మంగళి వాళ్ళ షాపులలో వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారండి వాళ్ళే. అట్లా విశ్వకర్మలు ఇప్పుడు చూడండి, మీరు చిన్నప్పుడు దీపావళికి ప్రమిదలు పెట్టేవారండి కుమ్మరి వాళ్ళవి. ఇప్పుడు ప్రమిదలు లేవండి, ప్లాస్టిక్ వచ్చేస్తున్నాయి. మాకు బంగారం పనిలో వాళ్ళే. ఏ పనులలో మాకున్న పనులలో ఒకే ఒక్క పని నాకు ఐడియాకి వచ్చింది ఏంటంటే ఇదండి, చికెన్ షాప్, మటన్ షాప్ మాత్రమే మా తెలంగాణ చేతిలో ఉన్నాయి. అది కూడా బండి సంజయ్ గారు వద్దు అంటాడు. బండి సంజయ్ గారికి కొన్ని విషయాలు అర్థం కావు. ఇక్కడ 3 సమాజాలు ఉన్నాయి తెలంగాణలో అండి. ఇది ముస్లిం రాజ్యం ఉండే కొంత పార్ట్, హైదరాబాద్ మొత్తం ముస్లిం రాజ్యం, తెలంగాణ పార్ట్లో హిందువులు ఉండరు. అటు పక్కన పోతేనేమో ఆదివాసులు ఉండరు. ఇక్కడ 3 సమాజాలు అండి. అదే హైదరాబాద్ ముస్లిం సమాజంకి చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటారు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ముస్లిం సమాజంలో ఉంటాయండి. దాంతో పాటునే హలాల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రెండోది, ఇటు పక్కకు వస్తే తెలంగాణలో హిందూ సమాజం ఉంటుంది. హిందూ సమాజంలో ఆరకటిక వాళ్ళు మటన్ కొడతారండి కదా, మటన్ కొడతారు. అదొకటి. తర్వాత ఇక్కడి నుంచి మనం పక్కకు పోతే ఆదివాసీలు ఉంటే, లంబాడీలు ఉంటారండి. వాళ్ళొక సమాజం. లంబాడీ కులంలో డబ్బు కొట్టే వాళ్ళు ఉంటారు, బంగారం పని చేసే వాళ్ళు ఉంటారు, మంగళ పని చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 3 సమాజాలు ఉన్నాయి. లేదు నువ్వు కటికోలే కొట్టాలి, కటికోలు కొట్టించే అది చేయండి. ఇంకోటి, కటికోళ్లకు మాంసాన్ని కొట్టించే బాధ్యత నువ్వు తీసుకో, కేంద్ర మంత్రిగా ఉన్నావు కదా. రోహింగ్యాలు వస్తాను, మీరు రోహింగ్యాల గురించి మాట్లాడంటే నేనేందండి ఒక చదువుకున్న స్టూడెంట్ని, లేకపోతే అన్ఎంప్లాయీ నాయకుడిని, నేను ఎమ్మెల్యే కాలేదు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అండి. ఆయననే రోహింగ్యాలను ఆపాలండి. ఇప్పుడు వచ్చిండు 1.5 ఇయర్ దాటిపోతుంది. మొత్తం రోహింగ్యాలను లెక్కబెట్టి బండి సంజయ్ మొత్తం అవతల వేసి రావాలండి. అసలు రోహింగ్యా అన్నటువంటి బాటదారి లోపలికి ఎట్లా వచ్చిండు? ఎవరి నిర్లక్ష్యం వల్ల? మీ పార్టీ, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కదా. వాడు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాడండి? బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ దాటి, బీహార్ దాటి మళ్ళీ తెలంగాణలోకి వచ్చింది. తెలంగాణ వచ్చిందనుక మీరేం చేస్తున్నారు మరి? ఇది అసలు అర్థం లేనిది. వాళ్ళు ఏంటంటే అండి, బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం చందాల కోసం అండి, వాళ్ళ డబ్బు కోసం. ఎన్నికలలో వాళ్ళ డబ్బుల కోసం బండి సంజయ్, మాధవిలత, ఈ రాజా సింగ్ రేపు పొద్దున అక్కడ ఉన్న తెలుగు సమాజానికి మొత్తం కూడా ఈ వీడియోలు మొత్తం వాళ్ళకి పెడతాం. మేము పెట్టి రేపు ఎన్నికలకు వాళ్ళకి వ్యతిరేకంగా మేము కూడా తిరుగుతామండి. రైట్. సో వేణుగోపాల్ గారు, ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేది ఏదైతే నడుస్తుందో, సరే దానికి కొంత బీజేపీ నాయకులు మాధవీలత గారు కానివ్వండి, రాజా సింగ్ గారు కానివ్వండి, సంజయ్ గారు ఇవాళ కూడా మాట్లాడారు. కాబట్టి అంతా మనవాళ్లే, మార్వాడీలు కూడా మనవాళ్లే. కాబట్టి అందరం కలిసి వ్యాపారాలు చేసుకుందాము, ఒకరికొకరికి ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు వద్దు అని చెప్తున్నారు. కానీ ఏదైతే వ్యాపారం పేరిట మన రాష్ట్రానికి వచ్చి మన సంపదను దోచుకుంటూ మన మీదే పెత్తనం చేస్తూ మన మీద దాడులు చేస్తున్న వాళ్ళని ఎలా సహించమంటారు అని చెప్పి రవి గారు లాంటి ఉద్యమకారులు ప్రశ్నిస్తున్న టైంలో బీజేపీ సమాధానం ఏంటి దీనికి? అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా